మరి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. ఈ గుప్త నవరాత్రులకి ఎట్లా పూజ చేయాలి? అసలు ఏ విధంగా పూజ చేసుకుంటే అమ్మవారిని ప్రసన్నురాలిని చేసుకోవచ్చు. అండ్ మనం కోరుకున్న కోరికలు తీరుతాయి. ఇలాంటివి ఎన్నో ఆలోచనలు చాలా మందికుంటాయి. రకరకాలుగా చేసుకుంటా ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. బట్ ఏ పూజ చేస్తే, ఏ హోమం చేస్తే బావుంటది అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి మనందరికీ తెలుసు పొలిటీషియన్స్ ఇంట్లల్లో చాలా వైభవంగా చేస్తారు. చాలా ఘనంగా చేస్తారు. అసలు చూస్తేనే నిజంగా అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చుందేమో అన్నంత వైభవంగా ఉంటది ఆ హోమము, ఆ విధానము అంతా. సో మరి ఇది జెయ్యాలంటే ప్రతి ఒక్కరు జేయలేరు ఇది. చాలా స్పెషల్‌గా కొంతమందుంటరు. ఇలాంటి రాజశ్యామల అమ్మవారు గాని, వారాహి అమ్మవారు గాని, వీళ్ళ పూజలు చేయడానికి, హోమాలు చేయడానికి. సో, అందులో ముఖ్యంగా మీ అందరికీ బాగా పరిచయం గీతా సురేంద్ర శర్మ గారు. సో, ఆయన రాజశ్యామల అమ్మవారికి హోమాలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఎంతోమంది పొలిటీషియన్స్‌కి కూడా చేసున్నారాయన.